అదే మాకు ఒక ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఇంకోటి బ్యాక్ ట్యాక్సీ అన్న ఆయన ఫ్రీ బస్ నడిపించుకోమని మాకు అభ్యంతరం లేదు. కానీ బైక్ ట్యాక్సీ ఒకటి ఇది రద్దు చేయాలి. ఒకటి మీరు జూబ్లీహిల్స్ బస్ స్టాండ్లో, ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో, సికింద్రాబాద్ స్టేషన్లో వాళ్ళని చూడండి మీరు ఎట్లా దందాలు చేస్తారు. అక్కడ బండ్లు పక్కకు పెట్టేస్తారు, పెట్రోల్ పంప్లోనే ఎక్కను వచ్చి దందాలు నడిపిస్తారు. వాళ్ళకు ఎవరు అద్దు అరుపు లేకుండా పోతుంది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసాం. నియంత్రణ చేయాలి వాళ్ళ మీద. ఫైనల్గా మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఏం ప్రభుత్వానికి మీరు చేయాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు సార్, ఫ్రీ బస్ బంద్ చేయాలి. ఆటో డ్రైవర్లకు ఏం ఆటో నడచలేదు, గిరాకీ దందా అవుతలేదు. అట్లనే రూమ్ రెంట్లు, స్కూల్ ఫీజులు పిల్లలకు కట్టడానికి అవుతలేదు. 500-600 కిరాయి అవుతున్నాయి ఆటో నడిపితే. ఆటో నడిపితే కూడా గ్యాస్ కానీ పోయి 200-300 మిగులుతున్నాయి. ఫ్రీ బస్ బంద్ చేస్తే మాకు బాగుంటుంది. ఇంతకుముందు ఫ్రీ బస్ ఉన్నప్పటి నుంచి అసలు ఏం లేదు. ఇంతకుముందు బాగానే ఉంటాయి. కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు 2 సంవత్సరాలకి వెళ్ళి దందా లేదు సార్. అసలు ఫ్రీ బస్ ఉన్నప్పుడు దందా లేదు.